కేతన్పల్లిలో కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. తర్వాత కూడా 3 నెలల్లో అమలు చేస్తామన్న హామీలు అమలు చేయకపోగా ఇంకా కూడా ప్రజలను మళ్ళీ బుకాయించే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు కలిసి. కాళేశ్వరాన్ని ఇవాళ కూలేశ్వరం అయిపోయిందంటున్న సన్నాసులు నేను అడుగుతా ఉన్నా, 2014 ముందు తెలంగాణలో పండిన పంట ఎంత? 2021-22లో పండిన పంట ఎంత? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆనాడు తెలంగాణ ప్రాంతంలో 2014 ముందు దుర్భిక్షమైన పరిస్థితులు ఉన్న మాట వాస్తవం కాదా? తెలంగాణలో పంటలు ఎండిపోయి నీళ్లు లేక ఆఖరికి బోర్ల మీద ఆధారపడ్డ రైతులు బొక్కబోర్ల పడ్డ మాట వాస్తవం కాదా? తెలంగాణలో ఆనాడు 24 లక్షల మెట్రిక్ టన్నులు పండే పరిస్థితి నుంచి కేసీఆర్ వచ్చినాక 1,50,00,000 మెట్రిక్ టన్నులు పండిన మాట వాస్తవం కాదా? భారతదేశం మొత్తంలోనే పంజాబ్ ను హర్యానాను తలదన్ని నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ నిలిచిన మాట వాస్తవం కాదా? ఇది కాళేశ్వరం పుణ్యం కాదా? ఇవాళ మాట్లాడుతున్నారు ఇక్కడికి వచ్చి ఆదిలాబాద్ జిల్లాకు వచ్చి తుమ్మిడి గట్టి కడతాం. ఎక్కడ కడతావు కనీసం ఐడియా ఉందా? డిపిఆర్ ఉందా? పక్కన మహారాష్ట్రతో ఒప్పందం అయిందా? ఎన్ని మీటర్లకు కనీసం అంగీకారం అయిందా? ఏది లేదు. బడ్జెట్ లో పెట్టింది 52 కోట్లు, కానీ కడతాం ఏక్తాం పీక్తాం అని మాటలు మాత్రం కోటలు దాటుతా ఉన్నాయి. బడ్జెట్ చూస్తే మీరు చూడండి కావాలంటే జర్నలిస్ట్ మిత్రులు, 52 కోట్లు మాత్రమే పెట్టినారు. మరి 52 కోట్లతో ఎన్ని సంవత్సరాలు కడతారు? 100 సంవత్సరాలు కడతారా? 1000 సంవత్సరాలు కడతారా? ఇట్లనే మాటలతోనే టైం పాస్ చేస్తారా? ప్రభుత్వం చెప్పాలి. ఈ కడతామని బిల్డప్ తప్ప ఇంతవరకు అతి లేదు గతి లేదు. ఒకటి మాత్రం వాస్తవం, కాళేశ్వరం కట్టింది మరి తెలంగాణకు న్యాయం చేయడానికి, తెలంగాణకు లాభం చేయడానికి. సింగరేణిని లాభాల బాటలు నడిపింది, కార్మికులకు బోనస్లు ఇచ్చింది, బ్రహ్మాండంగా సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు ఇచ్చింది ఈ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం. అట్లాగే 10 ఏళ్ల పాటు తెలంగాణని అపురూపంగా నడిపింది కూడా, అద్భుతంగా అన్ని రంగాల్లో ముందుకు తీసుకొని పోయింది కూడా కేసీఆర్ నాయకత్వం. ఇవాళ మా సుమన్ ఓడిపోకపోయి ఉంటే, మా దివాకరన్ ఓడిపోకపోయి ఉంటే, మా చంద్రన్న ఓడిపోకపోయి ఉంటే ఇప్పటికే మనకు 4,000 పెన్షన్ ఎప్పుడో వస్తుండే. కేసీఆర్ గారి ప్రభుత్వమే వచ్చుంటే 4,000 పెన్షన్ ఎప్పుడో వస్తుండే. కేసీఆర్ ప్రభుత్వమే వచ్చుంటే ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగులకి 6,000 పెన్షన్ వస్తుండే ఈ పాటికి. కేసీఆర్ ప్రభుత్వం వచ్చింటే మీరు ఇట్లా బోర్డులు పట్టుకొని నిలబడే పరిస్థితి ఉండకపోతుండే, మీ ఉద్యోగాలు మీకు ఎప్పుడో వస్తుండే. కేసీఆర్ ప్రభుత్వమే వచ్చుంటే 15,000 రైతు బంధు ఎప్పుడో మీకు వచ్చేది. ఎందుకంటే రైతు బంధు పెట్టిందే కేసీఆర్ కదా. అందుకే నేను అంటున్నా, దయచేసి ఆలోచించండి. మొన్న కేతనపల్లిలో ఏ ప్రజాస్వామిక స్ఫూర్తినైతే మా కేతనపల్లి సోదరులు సోదరిమణులు చూపెట్టినారో అదే స్ఫూర్తి భవిష్యత్తులో కూడా తప్పకుండా మీరు చూపాలి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, జిల్లా పరిషత్ ఎన్నిక వచ్చినా, సింగరేణి ఎన్నిక వచ్చినా, మున్సిపల్ ఎన్నికలు అంటే అయిపోయినాయి, ఇంకా ఏమైనా అడుగు పొడుగు మున్సిపాలిటీలు ఎక్కడ మిగిలి ఉంటే అవి వచ్చినా, సహకార వ్యవస్థలో వచ్చే ఎన్నికలు వచ్చినా తప్పకుండా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ రోజు ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష కేసీఆర్ గారి నాయకత్వం. తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది, మళ్ళీ తొందరలోనే మనకు మంచి రోజులు వస్తాయి. 2028లోనే మంచిర్యాల జిల్లాలో తప్పకుండా అన్ని నియోజకవర్గాల్లో మళ్ళీ గులాబీ జెండాను ఎగురుతుంది. ఇక్కడికి వచ్చే ముందు ఇక్కడికి రావడం నాకు ఆలస్యమైంది. ఎందుకు ఆలస్యమైంది అంటే మధ్యలో ఇవాళ చాలా పెళ్లిళ్ళు ఉండే, తప్పని పరిస్థితుల్లో ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు ఆపితే నాకు తప్పలేదు. అట్లాగే మనం కట్టిన మెడికల్ కాలేజ్, మన మంచిర్యాలలో మనం కట్టిన మెడికల్ కాలేజ్ 38 ఎకరాల్లో అద్భుతంగా మెడికల్ కాలేజు మనం మంచిర్యాల శివార్లలో కట్టుకున్నాం. 11 ఎకరాల్లో అద్భుతమైన హాస్పిటల్. ఎన్నడన్నా కలగన్నరా మంచిర్యాల ప్రజలు? మా మంచిర్యాల జిల్లా అవుతుందని, ఈ జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ వస్తుందని, ఈ జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజ్ వస్తుందని, ఈ జిల్లాలో ఇన్ని అద్భుతాలు జరుగుతాయని ఎన్నడన్నా కలగన్నారా? సింగరేణిని అద్భుతంగా లాభాల బాటలు నడిపింది కేసీఆర్ గారు. ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనబడుతూ ఉండగా ఆనాడు కొన్ని దొంగ మాటలు నమ్మి మనం మోసపోయినాం. భవిష్యత్తులో మళ్ళీ అట్లా జరగకూడదు అంటే ఇట్లాంటి